మత్స్యకారులకు సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం, సముద్ర కాలుష్యంపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేస్తామని అప్పట్లోనేమో అసలు గవర్నమెంట్ రాగానే చేసేస్తామనేమో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో 100 రోజులు అంటున్నారు. ఆసక్తికరంగా చూశాం కదా, 10వ తారీఖు వద్దాం అనుకున్నాం కానీ 9వ తారీఖే వచ్చేసానని ఆయన పవన్ కళ్యాణ్ గారు గబాలను చెప్పేశారు. మరి అట్లాగే చంద్రబాబు గారు ఎప్పుడెప్పుడు సమస్యలు వచ్చినా కూడా వెంటనే డైవర్షన్ పాలిటిక్స్కి పవన్ కళ్యాణ్ గారిని ప్రయోగిస్తారట. అందుకు ఉదాహరణలతో సహా కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు. ఉదాహరణకి అమరావతి ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, అట్లాగే అగ్రిగోల్డ్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, అలాగే జగన్ పాదయాత్ర అప్పుడు కానీ, ఇట్లా రకరకాల సందర్భాల్లో చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన అట్లాగే ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్య వచ్చినప్పుడు కానీ, ఇట్లా ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా చేస్తుంటారని అన్నారు. నిన్న కూడా అదే కార్యక్రమంలో భాగంగా చేశారా? మత్స్యకారులు ఎప్పుడో రమ్మని అడిగితే అప్పుడు రాకుండా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే కరెక్ట్గా వెళ్ళి చేయటం, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద రాజీవ్ తన అభిప్రాయం చెప్తారు. సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయడం ఎప్పుడో మానేశాడు. ఆయన పనిచేసేదల్లా చంద్రబాబు నాయుడు గారి కోసం. చంద్రబాబు నాయుడు కమాన్ లెగు పరిగెత్తు అనగానే బయటకు వచ్చి అరుపులు కేకలు మా మీద వేసి, ఆ దారిని పోయే బురద ఏమన్నా ఉంటే మా మీద, మా పార్టీ అధినేత మీద పూసేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిలబడే తత్వం తప్పితే ప్రజా యొక్క సమస్యల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు లేదు. నిన్న కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆ మీటింగ్ పెట్టి వెళ్ళాడు తప్పితే ఇంకొకటి కాదు. అది క్లియర్ గా ఆయనే పాప టక్క బగాల నోరు జారి చెప్పేశాడు. నేను 10వ తారీఖు రావాల్సిన 9వ తారీఖు రావాల్సిన అవసరం ఏముంది? ఏం జరిగింది? నువ్వు నిజంగా నా సమస్య మీద అంత తీవ్రత ఉంటే ముందే ఎందుకు వెళ్ళలేదు? కేవలం 9వ తారీఖున ఎందుకు వచ్చావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని డైవర్ట్ అవ్వాలంటే నువ్వు ఇలాంటి ఒక ఫిల్మ్ స్టార్ వచ్చి బయట మాట్లాడితే జనాలకు డైవర్ట్ అవుతారన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రమే పవన్ కళ్యాణ్ తప్పితే ఇంకొకటి కాదు. రైట్, మీరేమంటారు రాంభూపాల్ గారు? మత్స్యకారులకు ఎన్నికల ముందే చాలా పెద్ద హామీలు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ ఏరియాలో మత్స్యకారుల ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి మత్స్యకారులను కాపాడుతాం, వాళ్ళ వృత్తికి రక్షిస్తాం. ఒకవేళ ఏదైనా ఆపత్కాలం ఏర్పడితే వాళ్ళ బతకడానికి అవసరమైన జీవన వృత్తి కూడా కల్పిస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు కూటమి ప్రభుత్వం చెప్పింది. సహజంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటి? 16 నెలల కాలంలో చూస్తే మత్స్యకారుల వృత్తికి శాశ్వతంగా దెబ్బకొట్టేటువంటి షిప్ యార్డ్ల నిర్మాణం చాలా పెద్ద ఎత్తున సాగుతుంది. కనీసం వాళ్ళు సముద్రంలోకి పోయిన తర్వాత చేపలు పట్టుకోవడానికి వీలు కూడా కాని పరిస్థితి వచ్చింది. నేను నిన్న 3 రోజుల క్రితం మచిలీపట్నం వచ్చింది సార్. మచిలీపట్నంలో మత్స్యకారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన కలిశాడు. ఆయన చెప్తున్నాడు, సార్ గట్టిగా ప్రభుత్వం ఈ రోజు మత్స్యకారుల వృత్తిని, ఏదైతే చేతి వృత్తులు నాశనం అయిపోయినాయో అంతకంటే తీవ్రంగా మత్స్యకారుల వృత్తి పోతుంది, మాకు గొంతు లేదు, అందుకని మా గురించి ఎవరు మాట్లాడటం లేదు, మేము రోడ్ల మీదకి వస్తే ఇప్పుడు చర్చ జరుగుతుంది తప్ప నిజంగా మా వృత్తి గురించి చాలా సీరియస్ ప్రమాదం ఏర్పడిందని చెప్పి చెప్తున్నాడు. హోంమంత్రి గారు పోయారు. మనం హోంమంత్రి గారు ఎవరో రెచ్చగొట్టినారు, నేను పోయి ఎంత పరిష్కారం చేస్తానంటారు. హోంమంత్రి గారికి అనుభవం ఏమిటో అర్థమైంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నా లేకపోయినా నేరుగా అన్ని పార్టీల వాళ్ళు ఆ మత్స్యకారులంతా రోడ్డు మీదకి వచ్చి నిర్బంధం చేశారు. హోంమంత్రి గారు అనివార్యంగా ప్రకటించాల్సి వచ్చింది. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని రమ్మని చెప్పేసి వాళ్ళు అడిగారు. రమ్మన్నప్పుడు ఆయన కలెక్టర్ గారి ద్వారా లెటర్ పంపించాడు, నేను 10వ తారీఖు లోపు వస్తాను. పోనీ 10వ తారీఖు ముందు వచ్చినావా వెనక వచ్చినావా, దాని వెనక డైవర్షన్ ఉందా లేదా, ప్రజలు ఎవరి ఆలోచన వాళ్ళు చేయగలరు, ఎవరి నిర్ణయానికి వాళ్ళు రాగలరు. కానీ నిన్న ప్రకటించిన తర్వాత మత్స్యకారుల వృత్తిని కాపాడే నిర్ణయం ఏం చేశారు? మీరు అసెంబ్లీలో కానీ లేదా చట్టబద్ధంగా కానీ ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వృత్తి చేనేత, ఆ తర్వాత గొర్రెల మేకల పెంపకం, తర్వాత మత్స్యకారులు. ఈ వృత్తికి సంబంధించిన రక్షణ చర్యల్లో మీరు, నేను మత్స్యకారుల గురించి బాగా తెలిసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈ మత్స్యకారులు బాగా తెలిసిన మీరు ఆ వారిని కాపాడడానికి మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మీరు చెప్పండి. ఊరికి అక్కడ పోయి ఉపన్యాసాలు చెప్పేసి ఏదో మీడియాలో ఒక ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్ ప్యారలల్ గా నడిపితే ఉపయోగం లేదు. జీవనానికి సంబంధించి మెరుగైన ప్రమాణాలు మీరు ఏం పాటించగలరు? అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి షిప్ యార్డ్లు ఏవైతే నిర్మాణం పేరుతో 50 కిలోమీటర్లకు ఒక చోట జరుగుతుంది సార్. తీర ప్రాంతంలో మనకు తీర ప్రాంతం వరమన్యం, ఈరోజు తీర ప్రాంతం శాపంగా మారిపోతుంది. అక్కడ ఉండే దీనికంటే కూడా వాళ్ళ డిమాండ్ అక్కడ ఈ పొల్యూషన్ కదా, కంపెనీల పొల్యూషన్ వెళ్ళి జారుతుంది, మెడికల్ కంపెనీలకు సంబంధించింది కదా, ఫార్మా విషయం లేదు. తక్షణం ఉప్పాడలో జరుగుతున్నది పొల్యూషన్ కు సంబంధించిన ఆయన రెండోది శాస్త్రంగా మా వృత్తి పోతుంది అనేది రెండో సమస్య. ఈరోజు పొల్యూషన్ రావడానికి ఆ ఫ్యాక్టరీస్ నుంచి ఏదైతే పొల్యూట్ అయిపోతుందో వాటర్, ఆ వాటర్ నియంత్రించాల్సింది పొల్యూషన్ శాఖ. ఆ శాఖ మీ పరిధిలో ఉంది, దానికి ఏం చర్యలు తీసుకుంటారు? మొన్న చెప్పిన ఈ రోజు ప్రకటన కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. వెంటనే చేయలేము, ఇది స్లోగా జరగాల్సిన ప్రక్రియ. స్లోగా అంటే ఏమవుతుంది, ఈ లోపు అక్కడ ఉన్న మత్స్యకారులు ఏమైపోతారు? తక్షణం చేయగలరా చేయలేరా అనేది టెక్నికల్ గా కొన్ని కారణాలు ఉంటే ఉండుండొచ్చు. కానీ మీరు ఆ విశ్వాసం ఆ వృత్తిదారులకు కలగాలి కదా.
మీ పర్యటన వల్ల ఆ నమ్మకం కలగాలి, నిజమే ప్రభుత్వం మా వైపు తీసుకుంటుందని. పైగా మొన్న కాదు, అసెంబ్లీలో ఏడాదిన్నరగా ఏం చేయకపోతే పిఠాపురం దగ్గర ఆ ఉప్పాడ దగ్గర అక్కడ మొత్తం వేలాది మంది మత్స్యకారులు వచ్చి అక్కడ బైఠాయిస్తే కదా అప్పుడు కొద్దిగా స్పందించి కలెక్టర్ గారు వస్తాను కలుస్తానని చెప్పారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఈ జగన్ గారి టూర్ జరిగేంత వరకు కదలలేదు కదా. అందుకనే అది సహజంగానే ప్రజలు అర్థం చేసుకుంటారు. నిన్ననే ఎందుకు పోయినారు, నిన్న ప్రత్యేకత ఏమన్నా ఉందా, లేదు పోనీ మొన్న అసెంబ్లీ జరిగింది హోంమంత్రి గారు పోయి వచ్చినారు వెంటనే మీరు పోవాలి కదా. ముఖ్యంగా అందులో ఆరోగ్యం బాగాలేదని చెప్పొచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే 8వ తారీఖు ఉంది 10వ తారీఖు ఉంది, మధ్యలో 9 లేదు కదా. కాబట్టి సమస్యను డైవర్ట్ చేయడం అనేది అది ఒక భాగం అయితే సమస్య పరిష్కారం ముఖ్యమైనది, ఆ చర్యలు తీసుకోవాలి. రైట్. ఇక మేజర్ వార్తల్లోకి డిస్కషన్కి వెళ్తాను ముందు చిన్నగది డిస్టిలరీ 10 లక్షల పెట్టుబడి అంటూ ఆఫ్రికా గురించి రాస్తున్నారు. ఇక్కడ మద్యం గురించి రాయమంటే అక్కడ ఆఫ్రికాలో జరుగుతున్న నాస్తి రకం మద్యం యూనిట్లు అంటూ అద్దేపల్లి జనార్దన్ రావు ఏదో అక్కడ దించేశాడు ఆంధ్రలో కూడా అని వీళ్ళు రాశారు. అంతవరకు వాస్తవమే రాశారు, కొంత బెటరు. ఇక ఇంకో ఎల్లో మీడియా అయితే ఖండాలు దాటిన కల్తీ కదా ఈ జగన్ గారికి ఆపాదించడం నానా చెత్తంతా రాస్తున్నారు. వాళ్ళు ఏమి సిగ్గుపట్టలేదు నగ్నంగా రోడ్డు మీద తిరగటానికి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, వాళ్ళు రాస్తున్నది ఏమిటి? నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరపాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు డిమాండ్ చేశాడు. ఆయన మనిషే కదా అని చెప్తున్నారు కదా జయచంద్రారెడ్డి గారు, ఈయనే చెబుతున్నారు వెళ్ళి వాళ్ళందరి మీద చర్య తీసుకోండి అర్జెంటుగా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్తున్నారు. దీన్ని ఎట్లాగొట్లా జగన్ గారికి పొలవాలని వీళ్ళ ప్రయత్నం. ఇంకా మొన్న కూడా చూసాం 4 చనిపోయినట్లు. ఏలూరులో చీప్ లిక్కర్ తాగుతూ వ్యక్తి మృతి, షాపు నిర్వాహకుడు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడు. ఇక భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఉద్దానంలో భూములకు సంబంధించి రైతు నాయకులు వడ్డే శోభనాశ్వరరావు మహాదేవ్ తదితరులంతా హెచ్చరించారు. అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరు మీద మరి అక్కడ తీసుకుంటం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని లోకేష్ గారు చెప్తున్నారు, మంచిదే. 400 కోట్ల స్కామ్ జీఎస్టీ, జిల్లాల్లో ఐటీ రైడ్స్. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయట. నకిలీ కందిపప్పు పెసరపప్పు తయారీ చేస్తున్న పలు పప్పు మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారంటే 400 కోట్ల స్కామ్ గుర్తించారంటే ఏంటో ఈ పరిణామాలు ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. నర్సీపట్నం పర్యటనలో చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు. తప్పుకోండి, అబద్ధాలు ఆపండి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. చనిపోయిన గిరిజన విద్యార్థులకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్. ఉక్కు సంకల్పంతో అండగా ఉంటాం. విశాఖ ఉక్కు కార్మికులకు మాజీ సీఎం జగన్ భరోసా. పోలీస్ ఆంక్షలను ఛేదించుకుని మరీ జగన్ వద్దకు వచ్చిన జనం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం. నేటి నుంచి 1 కోటి సంతకాల ఉద్యమం ఆరంభం. వీటన్నింటినీ కూడా ఇక వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించి ఇచ్చే ప్రయత్నం చేశారు ఎల్లో మీడియా వారు. జగన్ అడుగడుగునా షరతులు ఉల్లంఘించండి. అసలు షరతులనే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగిన చంద్రబాబు గారు ఏమో అప్పుడు గొప్పవాడు బ్రహ్మాండం అన్నారు. ఇప్పుడేమో పిచ్చి కండిషన్స్ అన్ని పెట్టి అవి అమలు చేయలేదని చెప్పి జగన్ గారి మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. సో జగన్ గారి టూర్కి జనం వచ్చిన తీరు కానీ జన స్పందన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఇప్పటికైనా ఆగుతారా లేదా, హైకోర్టు వారు ఏదో వ్యాఖ్యలు చేశారని పెద్ద రాశారు కదా, పక్కనే మరి భారీగా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న వైనం కూడా జనానికి తెలుసు కదా. ఇది విధానాలకు సంబంధించిన అంశం ఉన్నప్పుడు పార్టీలు కూడా విధానాల ప్రకారంగా ఆలోచించుకుంటాయి కదా, ప్రజలు కూడా అదే రకంగా ఆలోచిస్తారు కదా. దాని మీద చర్చలో పెడదాం.